హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం కదా. ఈ శ్రావణ శుక్రవారం అయితే నేనైతే వేగంగా లేచాను పూజ చేద్దామని. అయినా అవ్వలేదు. ఎందుకంటారా, మా ఆయన అయితే ఊరు వెళ్ళారండి చిన్న పని మీద. ఇంకిద్దరు పిల్లల్ని కూడా నేనే దిగబెట్టాలి స్కూల్కి. చిన్నోడికి అయితే ఇంటి ముందుకే బస్సు వస్తుంది, కానీ పెద్దోడికి అయితే రాదండి. ఇంకా ఆర్మీ స్కూల్కి కదా, గేట్ వరకు దిగబెట్టాలి. అన్ని సామాన్లు అయితే ఫుల్గా ప్యాక్ చేసేసాను, ఆర్మీ క్వార్టర్కి వెళ్ళిపోతామని. ఇంకా అవ్వలేదు, క్లీన్గా లేదంట క్వార్టర్. అందుకని నేనైతే ప్యాక్ చేసేసాను, కానీ డిసప్పాయింట్ అయిపోయానండి బాగా కూడాను. ఇప్పుడు ఫుల్గా ప్యాక్ చేశాను, మళ్ళీ తీయవలసి వచ్చింది. క్లీన్గా లేదంట ఆర్మీ క్వార్టర్, వెళ్ళడానికి అవ్వలేదు. క్లీన్ చేసిన తర్వాత వెళ్దాం అంటున్నాడు మా ఆయన. ఇంకా నేనైతే క్లీన్ చేసేసరికి ఇంకా 2 days పట్టిందండి వెళ్ళేసరికి. అవ్వలేదు అసలు. నేనేమో ప్యాక్ చేసేసాను, అప్పటికప్పుడే వెళ్ళిపోతామని అన్నీ ప్యాక్ చేసేసాను. అయితే అలాగ ఒక్కటి తీస్తుంటే గిన్నెల బుట్టలో ఇన్ని గిన్నెలు అయ్యాయి. అంటే ఒక్కటి అలాగ అవసరానికి తగినట్టు. ఇంకా బట్టలు కూడాను పిల్లలకి యూనిఫామ్ అని అవని ఇవని 2 days తీసేసరికి ఇలా చంద్రవందర అయిపోయి బ్యాగ్ కూడా బాగా క్లోజ్ చేసేసాను, వెంటనే వెళ్ళిపోతామని. పిల్లలు అయితే ఇంకా దిగబెట్టాలి కదా. ఇద్దరికైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ను ఇంకా కారం వేసి ఇంకా పలాచగా దోశ వేసేసాను. ఇద్దరు దోశలు వేసేస్తే ఇంకా పట్టుకెళ్ళిపోతారు స్కూల్కి, తినేస్తారండి ఇలా దోశలు వేస్తే. ఇద్దరికి దోశలు ప్రిపేర్ చేసేసాను. ఇంకా పప్పు అయితే మిక్సీ వేయడానికి మిక్సీ కూడా ప్యాక్ చేశాను, అందాక ఇంక తీయలేదు. ఇంకా అంబలి అయితే తయారు చేశాను. అంబలి పిల్లలకి అయితే అంబలి తింటారు మార్నింగ్. గుడ్ అయినా పాలైనా అంబలైనా పెడతాను. మార్నింగ్ వెళ్ళిపోతారు కదా. అది ఇద్దరు పిల్లల్ని లేపానండి స్నానం చేస్తారని. ఇంకా వాళ్ళైతే బ్రష్ చేసి స్నానం చేసుకున్నారు. మా చిన్నవాడిని అయితే రెడీ చేస్తున్నాను. వాడికి ముందుగా స్కూల్ కదా, వాడినైతే ముందుగా ప్రిపేర్ చేస్తాను, తర్వాత చైతిని ప్రిపేర్ చేస్తాను. వాడు సాక్స్లు వేస్తున్నాను, వాడే షూ పాలిష్ చేసుకుంటున్నాడు. వీళ్ళకి క్యారేజ్ ప్రిపేర్ చేసానండి వాడికి. ఇద్దరికి క్యారేజ్ ప్రిపేర్ చేసి ఇంకా క్యారేజ్ అయితే వారిద్దరికీ పెట్టేశాను. బ్యాగ్లో ఇంకా పెట్టాలి కదా, బ్యాగ్లో పెట్టేశాను. క్యారేజీలు 2 కూడా, వాడి క్యారేజ్, చిన్నోడి క్యారేజ్, పెద్దోడి క్యారేజ్ 2 బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే చిన్నోడిని దిగబెట్టాలి. వాడు షూ పాలిష్ చేసుకుంటున్నాడు. నేనైతే అంబలి తెచ్చి వాడికి తినిపించేశాను. అంబలి తినేసిన తర్వాత ఇంకా కొంచెం పౌడర్ రాసి ఇంకా వాడిని అయితే దిగబెట్టాలి. కిందకైతే దించాలండి వాడిని. కిందకైతే బస్సు వస్తుంది, ఆల్రెడీ కిందకి బస్సు వస్తుంది కాబట్టి వాడు ఇంటి ముందే ఎక్కి వెళ్ళిపోతాడు. ఇంకా పెద్దవాడిని అయితే కొంచెం దూరం దిగబెట్టాలి వాడిని. వాడు ఆర్మీ స్కూల్ కదా, వాడికైతే బస్సు గేట్ వరకు వస్తుంది, ఇంకా ఇంటి ముందుకైతే రాదు, ఎలా లేదు. వాడికి సాక్స్లు వేసి ఇంకా అంబలి తినిపించాను. వాడికి కూడాను అంబలి తినేసాడు, వాడు కూడాను. వీడికైతే చిన్నోడు తినేస్తాడు, కానీ వీడు చూసుకొని తింటాడండి. తినడానికి చాలా తక్కువ తింటాడు వీడు ఏదైనా సరే. వాడు కూడా షూ పాలిష్ చేసుకుంటున్నాడు. షూ పాలిష్ చేసుకొని ఇంకా షూ వేసుకొని ఇంకా బయలుదేరాము మా ఇద్దరమును స్కూల్కి. నేనైతే దూరం వెళ్ళాలి కదా, ఇంకా నైటీతో వెళ్తే బాగోదని ఇంకా డ్రెస్ వేసుకున్నాను. ఈ లాక్ అయితే సరిగ్గా పడదండి, అస్సలు పడదు. నేనైతే తిట్టుకొని రోజు లేదు ఈ లాక్ అయితే. వెళ్ళే ముందు అస్సలు పడదు. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. వాడే బ్యాగ్ మోస్తాను అంటున్నాడు, కానీ మొయ్యలేకపోయాడు. మళ్ళీ నేనే తీసుకున్నాను బ్యాగ్ అయితే. నేను వేసుకొని ఇంకెళ్ళాము. కొంచెం దూరం వెళ్ళండి, ఇంకా ఒక 10 అంత దూరం ఉంటుంది, మన ఊరి నుంచి 10 అంత దూరం ఉంటుంది. మా ఇద్దరం అయితే ఇంకా స్కూల్కి వెళ్ళాం. వాడిని పెట్టేశాను. పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు రిటర్న్ వచ్చినప్పుడు. పాలు నైట్ ఇరిగిపోయాయి మార్నింగ్ టీ చేసినప్పుడు. ఈ ఆటోలు, బస్సులు, కార్లు అవన్నీ అలవాటు అయిపోయి బాగా ఆవేశం వచ్చేసిందండి కాసేపు నడిచేసరికి. అందుకే నేను అసలు మార్నింగ్ పాలు కూడా విరిగిపోయి కాఫీ ప్యాకెట్ తెచ్చుకున్నాను కాఫీ చేసుకుందామని. పాలు కూడా ఇంకా మా ఆయన లేరు కదా, సాయంత్రం వరకు రారు. పాల ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాను. ఇంటికి వచ్చేసాను కదా, ఇంటికి వచ్చేస్తే అయితే ఇదిగోండి అంబలు అయితే అయిపోయింది. అంబలు కూడా తినేసారు. నేను ఎలాగో పూజ చేసుకున్నాను కాబట్టి ఇంకా తినను నేను. ఇంకా అయితే అట్లయితే 2 ఉన్నాయి. నేనైతే తినగలండి, ఎప్పుడే తినను. ఇంకా పూజ చేయాలి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి. ఇల్లు అంతా చూడండి మామూలుగా తుడిసి ముగ్గు పెట్టేనే ఇంకా దేవుడికి పూజ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే నిన్న వెళ్ళిపోతాం అనుకున్నాను. నిన్న వెళ్ళిపోతే ఇంకా అక్కడ క్వార్టర్లో పూజ చేసుకోవచ్చు ఏదో రకంగా. అంటే రెండవది కదా, 2వ శుక్రవారం కదా, ఇంకా మామూలుగా చేసుకోవచ్చు పూజ చేసి. ఇంక మామూలుగా చేస్తాం కదా, ప్రతి హెవీగా చేయం కదా. నెక్స్ట్ శుక్రవారం బాగా చేసుకోవచ్చు. వెళ్తే నెక్స్ట్ ఆ రోజు కూడా మంచిదే. ఇంకా వెళ్ళగానే ఇంకా అక్కడ పూజ చేసుకోవచ్చు అనుకున్నాను. ఉన్నట్టుండి ఇంకా క్వార్టర్ బాగాలేదనేసి ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడే అలా వదిలేసానంటే ఇంకా మళ్ళీ తీసేసి వాడేసి ఇంకా ఇంకా మళ్ళీ ప్యాక్ చేయాలంటే కష్టము. అందుకని నేనైతే తీయలేదు. ఏది కూడా అవసరానికి తగినట్టు అయితే వంట సామాన్లు ఎన్ని అవసరం అన్నీ తీసుకున్నాను.
నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఇందులో పెట్టేశాను. కుక్కర్ వాడుకోవచ్చు. ఇంకా ప్లేట్లు ఒక 3, ఇంక 2 గ్లాసులు ఇలా తీసుకొని ఇంకైతే వాడుతున్నాను. ఈరోజు సాయంత్రం చూడాలి వెళ్తామా వెళ్ళమా అనేది. క్లీన్ చేస్తానరట అక్కడ క్వార్టర్. మేమైతే వెళ్తామా వెళ్ళమా అనేది చూడాలి. నేనైతే ఇప్పుడైతే క్లీన్ చేసుకుని 7:30 అయిపోయింది. నేనైతే క్లీన్ చేస్తాను. కొంచెం ఇల్లు తుడిసి బయట ముగ్గు పెట్టేసి దేవుడికైతే దండం పెట్టుకుంటాను. దీపం పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటాను. ఈ రోజుకి ఎలాగో వాళ్ళకి గన్నవి అండి. ఇలా అయింది. ఇదే ప్రాప్తి అనుకోవడము ఈ రోజుకి. నేను ఏదో పూజ అంటే ప్రసాదం అది చేస్తానులేండి. పూజ అయితే మామూలుగా ఇంకా అనుకున్నాను. కాఫీ పొడి అయితే తెచ్చాను కదా, అయితే కొంచెం పాలు వేసి ఇంకా కాఫీ పొడి అయితే వేసేసి ఇంకా కాఫీ చేసుకున్నానండి. ఇంకా టీ అయితే తగ్గించుదాం అనుకుంటున్నాను. టీ అంత అవాయిడ్ చేయాలన్నా టీ అవాయిడ్ చేయలేకపోతున్నాను. టీ అవాయిడ్ చేసుకోవాలండి. చాలా వేడిగా ఉంది ఒడిస్సాలో. చాలా అంటే చాలా వేడిగా ఉంది. టీ అంతే ఇంకొంచెం తాగడం తగ్గించేసాము. కాఫీ పొడి తెచ్చాను, అందుకని కాఫీ తాగుదామని. మార్నింగ్ ఇంకా టీ పెడదామని తీసేసరికి ఇంకా పాలు అయితే విరిగిపోయాయి. అందుకనే పాల ప్యాకెట్ తెచ్చాను. ఒక కాఫీ పొడి తెచ్చి ఇంకా టీ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను, తుడిచేసాను. ఇల్లు మొత్తం తుడిచి ఇంకా తడిగొడ్డ పెట్టుకోవాలండి. తడిగొడ్డ పెట్టుకొని ఇంకా ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకోవాలి. ముగ్గు అయితే వేసేసాను. ఇల్లు క్లీన్ చేసి ఇంకా తడిబట్ట పెట్టుకుని ఇంటి ముందు అయితే ముగ్గు వేసేసాను. బాగా అలవాటు అండి నాకు ముగ్గు వేయడము. ముగ్గు అంటే ఇంటి ముందే వేస్తే చాలా చాలా మంచిది కదా, అందుకే నేను ఎప్పుడు కూడా మర్చిపోను. ముగ్గు కోసం అయితే పిండి పట్టుకెళ్తానండి కంపల్సరీగా. నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోతే చీర కట్టుకున్నాను. చీరలు అయితే తెచ్చుకున్నాను. శుక్రవారం కదా, చీరలు శ్రావణ శుక్రవారాలు కదా, చీరలు అయితే తెచ్చుకున్నాను. ఇంటి దగ్గర నుంచి కట్టుకోవచ్చు అని. ఇంకా పసుపు అయితే కాలుకి రాసుకుంటున్నాను. కాలుకి పసుపు రాసుకోవడం చాలా అంటే చాలా మంచిది. నాకు బాగా అలవాటండి కాళ్ళకి పసుపు రాసుకోవడము. ఇంకా బొట్టు పెట్టుకున్నాను. గాజులకు కూడా బొట్టు పెట్టడం నాకు ఒక ఆవిడ చెప్పింది, అందుకని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే దేవుడికి అయితే దీపం పెట్టుకోవాలి కదా. ఇంకా లక్ష్మీదేవి ఫోటో అయితే ఇంట్లో లేదు. మా ఆయన ఊరు వెళ్ళారు కదా, తెమ్మన్నాను. లక్ష్మీదేవి ఫోటో లేదని ఇంకా పసుపుతో అలా ప్రతిమలాగా చేశాను. ఇంకా మామిడి కొమ్మలు ఇంటి ముందే ఉంటాయి. ఇంకా తెచ్చాను మామిడి కొమ్మలను, జాంపళ్ళు, ఇంకా నెక్స్ట్ కొంచెం పువ్వులు దొరికాయి. ఆ పువ్వులు పెట్టాను దేవుడికి. ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఎలాగో లేట్ అయింది కదా, దీపం పెట్టేసిన తర్వాత ప్రసాదం ప్రిపేర్ చేసి ఇంకా పెడదాంలే అనేసి అందుకని కుక్కర్లో అయితే పులిహోర చేస్తానండి. ఇప్పుడు కూడా కుక్కర్లో చేసేస్తాను నేను. కుక్కర్లో రైస్ పెట్టి ఇంకా తాలింపు పెట్టేస్తాను. పులిహోర కొంచెం ఈజీగా ఉంటుంది కదా, మామూలు చేస్తేనే బాగుంటుందండి. కాకపోతే నేనైతే కుక్కర్లో ఇప్పటికే లేట్ అయ్యింది, ఇంకా బాగా లేట్ అయిందని కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో పెట్టేసి ఇంకా దీనికి పాయసం కూడా చేశాను. ఏంటది సేమియాతో పాయసం చేశానండి. సేమియా కూడా పాలు ఎన్నాలేదు, నేను పాలు ఎన్ని వేసేసి అంత సేమియా వేసి చక్కగా చేసేదాన్ని. దగ్గరికి వచ్చేసేది సేమియా చేయడం వచ్చేది కాదు. అయితే ఈ సేమియా చూడండి, ఇది నెయ్యిలో కూడా వేపక్కర్లేదు. ఈ సేమియా డైరెక్ట్గా ఇంకా వెసరు పెట్టేసి వెసరులో వేసేసామంటే సేమియా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పులిహోర అయితే ఉడికిపోయింది, అన్నం ఉడికిపోయింది కదా, పులిహోర తాలింపు పెట్టాలి. పులిహోర అయితే నేను చింతపండు పులిహోర చేస్తానండి ఎప్పుడైనా సరే. నాకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. చింతపండు వేసేసి ఇంకా తాలింపు పెట్టేసి చింతపండు పులిహోర చేస్తాను. పిల్లలు నేనే కదా, ఇంకా మా ముగ్గురికనే చేసుకున్నాము. ఇంకా పులిహోర అయితే తాలింపు పెట్టేశాను. పుల్ల కూడా కలిపేసి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా పాయసం కూడా రెడీ అయిపోయిందండి. 2 కూడా దేవుడి దగ్గర పెట్టాలి. ఇంకా 2 అయితే దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకోవాలి. 2 కూడా దేవుడి దగ్గర పెట్టేసాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. 2 పెట్టేసాను. ఇంకా దేవుడికి దండం పెట్టుకున్నాను. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ లోపు అయితే మా పెద్దోడైతే టైం అయిపోయింది స్కూల్ని తీసుకురావడానికి. వాడిని తీసుకురావడానికి వెళ్ళాను. ఇంకా చాలా ఎండగా ఉందండి. గొడుగు కూడా పట్టుకెళ్ళాను, కానీ ఇంకా బాగోదు కదా, వాడు నడిచి వచ్చేస్తున్నాడు కానీ చిన్నపిల్లడు ఏమొచ్చేస్తున్నాడు. నేను వెళ్ళాను గొడుగు పట్టుకొని తీసుకురానికి. బయట చూడండి బాగా ఎండగా ఉంది.
ఇంకా చైతన్య వేరే వెళ్ళరా నీళ్ళు తీసుకురారా తాగుదామన్నాను. ఇంకా వాడు వెళ్ళేది నీళ్ళు తీసుకొచ్చాడండి తాగడానికి. చాలా అంటే చాలా ఎండగా ఉంది. మా ఇద్దరం అయితే వాటర్ తాగాము. ఈలోపు చిన్నోడు రావాలి, చిన్నోడు వచ్చేస్తాడు, టైం అవుతుంది, ఆల్రెడీ వాడు వచ్చేస్తాడు. వాడు కూడా వచ్చేసాడండి, బస్ వచ్చేసింది. ఇంకా వాడు కూడా వచ్చేసాడు. ఇంకా ఈ ఇద్దరికి డ్రెస్ చేంజ్ చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా తినాలి. చాలా చూడండి పీకిపోయారు, బాగా పీకిపోయారు. బాగా అయితే ఇంకా ఒడిస్సాలో బాగా ఎండలు బాగా ఉన్నాయండి. మనకు అనుకున్నాను ఇక్కడ చాలా ఎండగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఇంక ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు. ముగ్గురు కూడా తినేసామండి. పులిహోరను పాయసం తినేసాము. ఇంకా లంచ్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. చూస్తున్నారో అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.